నమస్తే, నేను మీ బద్రి సార్. రైట్ మిత్రమా, ఈరోజు ఎనాలజీ అనేటువంటి టాపిక్, పోలిక అనే టాపిక్ ఒక స్టాక్ జీకేతో ఎలా ఉంటుంది రీజనింగ్లో తెలుసుకుందాం. సో ఈ ఎనాలజీ పదాల పోలిక, వర్డ్ ఎనాలజీ అని చెప్పుకుంటాం. సో ఈ వర్డ్ ఎనాలజీలో ఉండేటువంటి ఏంటి సార్ అంటే, ఈరోజు మోడల్లో ఈ సెషన్లో దేశం యొక్క రాజధానులు, దేశం యొక్క కరెన్సీ, దేశం యొక్క భాష అనేటువంటివి ఉంటాయి. అంటే దేశ రాజధానులు ఒక మోడలు, దేశము కరెన్సీ రెండో మోడలు, ఆ దేశానికి సంబంధించిన భాష అనేటువంటి మూడు మోడళ్ళు. సో ఈ అన్ని అంశాలను కూడా మనం ఒకే అంటే ఈ సెషన్లోనే పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. అయితే మీకు కొంత లైవ్లో ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాం మిత్రమా. సో ఇది అఫీషియల్గా అంటే 100% మీకు అంటే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని, అందులో ఒక లీస్ట్ ఉన్నది, ఆ లీస్ట్ను దృష్టిలో పెట్టుకొని అందులో ముఖ్యమైనటువంటి వాటిని నేను మీకు అంటే చెప్పే ప్రయత్నం చేస్తాను. మిగతా అన్నీ కూడా మీరు ఇట్లా పీడిఎఫ్ రూపంలో చూడవచ్చు. ఇది ఒక స్టాక్ జీకే అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. రైట్ మిత్రమా, ఇక్కడ చూస్తే మనం ఇక్కడ గమనించినట్లయితే ఆ దేశము ఆఫ్ఘనిస్తాన్ ఉంది. రైట్ మిత్రమా, ఆఫ్ఘనిస్తాను క్యాపిటల్ సిటీ ఉంది, కరెన్సీ, అఫీషియల్ లాంగ్వేజ్, హెడ్ ఆఫ్ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ ఎక్కడి నుంచి రూల్ చేస్తుంది అనేటువంటిది, ఎవరు రూల్ చేస్తారు, ఎవరు పరిపాలిస్తారు అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం సార్. సో దీంట్లో చూస్తే ఆఫ్ఘనిస్తాన్, దాని యొక్క క్యాపిటల్ కాబూల్, ఆ కరెన్సీ వచ్చేసి ఆఫ్ఘనీ, అలాగే వాళ్ళ యొక్క లాంగ్వేజ్ వచ్చేసి దరి పర్షియన్ అండ్ పాస్తో అనేటువంటి వారి యొక్క లాంగ్వేజ్ అక్కడ ఉంది ప్రధానంగా. అలాగే ఇక్కడ ఎవరు దీన్ని హెడ్ ఆఫ్ గవర్నమెంట్ చూస్తారంటే ప్రెసిడెంట్ అమరుల్లా సాహెల్ అని చెప్పేసి. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మీకు నేను ఒకవేళ స్పష్టంగా పలకకపోయినా దయచేసి ఇక్కడ మీరు చూసుకోగలుగుతారని రిక్వెస్ట్. అలాగే ఆఫ్ఘనిస్తాన్ కాబోలు, అల్బేనియా థెరెన్, అల్జీరియా అల్జెరియస్, అంగోలా లుహాండా, రైట్, అర్జెంటీనా బెనస్ ఎయిర్స్, ఆర్మేనియా ఎర్విన్. సో ఇవి మరి మనం కొన్ని ఆ దేశాలు వాటి యొక్క రాజధాని చూసినాం. వాటి యొక్క కరెన్సీ ఇక్కడ ఆఫ్ఘన్, లేక్, దినార్, యూరో, న్యూ క్వాంజా, ఈస్ట్ కార్బన్ డాలర్, పేసో, దరం. అలాగే మరికొన్ని దేశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చూద్దాం. ఇక్కడ ఆస్ట్రేలియా కాన్బెరా, దాని యొక్క డబ్బులు ఆస్ట్రేలియన్ డాలర్, లాంగ్వేజ్ ఇంగ్లీష్, అలాగే ప్రైమ్ మినిస్టరు ఉన్నారు ఇక్కడ. అలాగే ఆస్ట్రియా, దాని యొక్క క్యాపిటల్ సిటీ వియన్నా, పైసలు యూరో ఉంది మాస్టర్. అలాగే ఇలా చూసుకుంటూ వస్తే ప్రముఖమైన వాటిలలో కొన్ని దేశాలు ఇక్కడ బంగ్లాదేశ్, ఢాకా, దాని కరెన్సీ టాకా. సో ఇక్కడ వారి యొక్క లాంగ్వేజ్ బంగ్లా. అలాగే బెల్జియం యొక్క క్యాపిటల్ సిటీ బ్రసెల్స్, దాని కరెన్సీ యూరో. సో ఇక్కడ వారి లాంగ్వేజ్ డచ్, ఫ్రెంచ్, జర్మన్ అనేటువంటిది ఉంటుందండి. అలాగే ఇక్కడ వాటి యొక్క అంశాలు చూస్తున్నాం. ఇక్కడ భూటాన్ అనేటువంటి దేశం, దాని యొక్క రాజధాని దింపు, దాని కరెన్సీ గుల్ట్రమ్. సో ఇక్కడ లాంగ్వేజ్ జాన్ ఉంది సార్ మాస్టర్. సో అక్కడ లాంగ్వేజెస్ను జాగ్రత్త చూసుకోగలరు. ఈడ బొలివియా, వారి యొక్క రాజధాని లాపేజ్ లేదా స్కూర్ అంటే జుడిషియల్ సంబంధించింది, వారి కరెన్సీ బొలివానియో ఉంది మాస్టర్. రైట్, ఇలాగే కొన్ని దేశాలు వస్తాయి. బ్రెజిల్లా, వాళ్ళ డబ్బులు రియల్, వాళ్ళ లాంగ్వేజ్ పోర్చుగీసు. రైట్, ఈ విధంగా కొన్ని దేశాలను మనం ఇక్కడ మీరు చూస్తున్నారు. కెనడా, దాని యొక్క క్యాపిటల్ సిటీ ఒటావా, వారి యొక్క పైసలు కెనడియన్ డాలర్, లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్. రైట్, అలాగే ఈ మరికొన్ని దేశాలను ఇక్కడ చూస్తున్నాం. సో అంటే ప్రముఖ దేశాలను అంటే గతంలో అడిగినటువంటివి మనకు దగ్గరలో ఉండేటువంటి వాటిని అడిగేటువంటి అవకాశాలు ఎక్కడున్నాయో వాటిని నేను చదువుతున్న మాస్టర్. మీరు మిగతా చూడండి. క్యూబా హవానా, క్యూబన్ పేసో, స్పానిష్. రైట్ మాస్టర్. అలాగే డెన్మార్క్, దాని క్యాపిటల్ సిటీ కోపెన్హెగన్, డానిష్ క్రోనే. రైట్, అలాగే మరికొన్ని దేశాలు ఈక్వెడార్, రాజధాని క్వీటో, దాని కరెన్సీ యుఎస్ డాలర్. అలాగే తూర్పు తైమూర్, ఈస్ట్ తైమూర్, క్యాపిటల్ సిటీ ఢిల్లీ, దాని కరెన్సీ యుఎస్ డాలర్. ఈజిప్ట్, దాని కైరో, క్యాపిటల్ సిటీ ఈజిప్టియన్ పౌండ్, అరబిక్ లాంగ్వేజ్ ఉంటుంది అక్కడ. సో ఈడ మరికొన్ని దేశాలను మీరు చూస్తున్నారు.
ఫీజీ దేశం, దాని యొక్క రాజధాని సువా, ఫీజీ డాలర్, ఇంగ్లీష్ అనేటువంటిది ప్రధానమైన భాష ఉంటుంది అక్కడ. ఫ్రాన్స్ క్యాపిటల్ సిటీ ప్యారిస్, పైసలు యూరో, ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉంటుంది. జర్మనీ క్యాపిటల్ సిటీ బెర్లిన్, డబ్బులు యూరో, జర్మన్ లాంగ్వేజ్. గ్రీక్ క్యాపిటల్ సిటీ ఎథెన్స్, డబ్బులు యూరో, గ్రీక్ దాని యొక్క లాంగ్వేజ్. రైట్, ఇవి మరికొన్ని దేశాలు ఇక్కడ చూస్తున్నారు మనం. సో ఇండియా క్యాపిటల్ సిటీ న్యూఢిల్లీ, ఇండియన్ రూపీ. సో మన జాతీయ భాష హిందీ. ఇండోనేషియా జకర్తా, రూపాయ, ఇండోనేషియన్ లాంగ్వేజ్. ఇరాన్ క్యాపిటల్ సిటీ తెహరాన్, డబ్బులు రియాల్. ఇరాక్ క్యాపిటల్ సిటీ బాగ్దాద్, డబ్బులు ఇరాకీ దినార్. ఐర్లాండ్ డబ్లిన్, పైసలు యూరో లేదా పౌండ్. ఇజ్రాయెల్ జెరూసలం, షెకల్. ఇటలీ క్యాపిటల్ సిటీ రోమ్, పైసలు యూరో, ఇటాలియన్ లాంగ్వేజ్. అలాగే జమైకా హుస్సేన్ బోల్ట్, కింగ్స్టన్, జమైకాది ఉంది కదా సార్ రన్నర్. సో జమైకన్ డాలర్, ఇంగ్లీష్. జపాన్ రాజధాని ఏంది మిత్రమా? టోక్యో. వాళ్ళ డబ్బులు ఏంది మాస్టర్? ఎన్, జపనీస్ లాంగ్వేజ్ ఉంటుంది. రైట్. జోర్డాన్ అమెన్, జోర్డియన్ డాలర్ ఉంటుంది, అరబిక్ లాంగ్వేజ్. రైట్. ఇలాగే కెన్యా నైరోబీ, కెన్యన్ షిల్లింగ్. అలాగే కువైట్ క్యాపిటల్ సిటీ కువైట్ సిటీ, కువైట్ డాలర్, అరబిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఇక్కడ లిబియా. ఇవన్నీ కూడా మీరు 1 by 1 చూసుకుంటూ ఉంటారు మిత్రమా. సో వీటిని అంటే ప్రముఖమైనటువంటి నేను చదువుతున్నా. మలేషియా క్యాపిటల్ సిటీ కౌలాలంపూర్, డబ్బులు రింగిట్, వాళ్ళ లాంగ్వేజ్ మాలే. సో ఈ విధంగానే మెక్సికో, మెక్సికో సిటీ, మెక్సికన్ పేసో, స్పానిష్ వాళ్ళ లాంగ్వేజ్. మయన్మార్ అనగా బర్మా, నైఫితా వాళ్ళ క్యాపిటల్ సిటీ, ఖ్యాత్ అంటే బర్మీస్ వారి యొక్క లాంగ్వేజ్. నేపాల్ కాఠ్మండు, నేపాలీ రూపీ. నెదర్లాండ్ ఆమ్స్టర్డామ్ లేదా ది హేగ్, యూరో వారి యొక్క కరెన్సీ, లాంగ్వేజ్ డచ్. న్యూజిలాండ్ వెల్లింగ్టన్, న్యూజిలాండ్ డాలర్. నైజీరియా క్యాపిటల్ సిటీ అబుజా, పైసలు నైరా, లాంగ్వేజ్ ఇంగ్లీష్. నార్వే క్యాపిటల్ సిటీ ఓస్లో. ఇక్కడ ఓమన్ మస్కట్, పాకిస్తాన్ ఇస్లామాబాద్, పాకిస్తానీ రూపీ. రైట్ మిత్రమా, మరికొన్ని ఇక్కడ దేశాలు వాటి చూద్దాం. ఇవన్నీ కూడా ప్రముఖ దేశాలు. ఇక ఖతార్ దోహా ఉన్నది సార్. అలాగే రష్యా రాజధాని మాస్కో, రూబెల్. సౌదీ అరేబియా రియాద్, రియాల్, అరబిక్ లాంగ్వేజ్. సింగపూర్, సింగపూర్ సిటీ, సింగపూర్ డాలర్, ఇంగ్లీష్. సోమాలియా దేశం, మేఘదీసు రాజధాని, సోమాలియన్ సిల్లింగ్ అక్కడ లాంగ్వేజ్ సోమాలి అరబిక్. సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా, ప్రిటోరియా అడ్మినిస్ట్రేటివ్, కేఫ్ 10 లెజిస్లేటివ్, బెల్ఫోంటెన్ జ్యుడిషియరీ. వాళ్ళ కరెన్సీ ఇగో ఆర్ఏఎన్డి. రైట్ సార్. వాళ్ళ యొక్క లాంగ్వేజ్ ఆఫ్రికన్స్, ఇంగ్లీష్. సదరన్ ఇది ఉంది చూడండి సార్, సదరన్, నార్థన్, సోతో, స్వాజీ. ఇగో ఇన్ని రకాల భాషలు ఉన్నాయి సార్ సౌత్ ఆఫ్రికాలో, అర్థం చేసుకోవాలి ఇక్కడ. సౌత్ సుడాన్ జూబా, సుడనీస్ పౌండ్ ఇంగ్లీష్. స్పెయిన్ మాడ్రిడ్, యూరో వాటి యొక్క పైసలు. శ్రీలంక కొలంబో అనగా జయవర్ధన పురే కొట్టే, శ్రీలంకన్ రూపీ. సుడాన్ సురెనామ్, పారమార్బో, సురెనమెస్ డాలర్ అని చెప్తారు, డచ్ లాంగ్వేజ్. రైట్ సార్.
అలాగే ఇక్కడ స్విట్జర్లాండ్ బెర్ను, స్విస్ ఫ్రాంక్ డబ్బులు, తైవాన్ తైపే, తైవాన్ డాలర్. సో థాయిలాండ్, సో వెరీ ఇంపార్టెంట్, థాయిలాండ్ బ్యాంకాక్, వాటి డబ్బులు బాత్, అక్కడ లాంగ్వేజ్ థాయ్. రైట్ సార్. యుగాండా కంపాలా క్యాపిటల్ సిటీ, యుగాండన్ న్యూ షిల్లింగ్. అలాగే యుక్రెయిన్ క్యాపిటల్ సిటీ క్యూ, ఇది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు యుక్రెయిన్ విషయానికి. యుక్రెయిన్ క్యూ, వారి యొక్క లాంగ్వేజ్ డబ్బులు హెర్వినా, యుక్రెయిన్ లాంగ్వేజ్ సార్. అలాగే యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అబుదాబి, యుఏఈ దిరహం అరబిక్ పైసలు. యునైటెడ్ కింగ్డమ్ లండన్, వారి యొక్క పైసలు పౌండ్, స్టెర్లింగ్ పౌండ్, ఇంగ్లీష్ ఉంటుంది. అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా క్యాపిటల్ సిటీ వాషింగ్టన్, డాలర్ ఇంగ్లీష్. అలాగే రుగ్వే ఉజ్బెకిస్తాన్. సో వాటికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి చూడండి మాస్టర్. అలాగే ఇక్కడ వెనుజులా, కారాకస్, బొలివర్ స్పానిష్ లాంగ్వేజ్, ఏమన్, సనా, రియాల్ అరబికు. అలాగే ఇక్కడ జింబాంబే హరారే, అలాగే వారి యొక్క డబ్బులు యునైటెడ్. సో ఈ విధంగా మీరు చూస్తున్నారు మిత్రమా. సో ఈ సెషన్లో మనము ఒక దేశము, దాని యొక్క రాజధాని, దాని యొక్క కరెన్సీని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ అనాలజీలో మరికొన్ని మోడల్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ. జై హింద్, మీ బద్రి సార్.